హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో M1 సంబంధించి అంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించిన మ్యాథ్స్ గురించి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. మనం ప్రీవియస్ వీడియోలో అయితే కనుక ఫిజిక్స్ సంబంధించి కానీ కెమిస్ట్రీ సంబంధించి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా చూడడం జరిగింది. ఆల్రెడీ మనం మ్యాథ్స్ సంబంధించి కూడా మనం డిఫరెంట్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. అయినా చాలా మంది స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అని అడుగుతున్నారు కాబట్టి ఇంకొక వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఈ వీడియోలో ప్రతి టాపిక్ పైన వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. వీలైతే కనుక మీరు రాసుకోండి, పాస్ చేసి లేదంటే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే కనుక మనకి 80 మార్క్స్ కదా ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంటర్నల్కి 20 మార్క్స్ పక్కన తీసేస్తే ఈ 80 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 3 మార్క్స్ 10 రాయాల్సి వస్తుంది మనం 30 మార్క్స్. సో 1 by 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ ఎస్ఏ క్వశ్చన్స్ కానీ అన్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే కంటే ముందు మీరు చేయాల్సింది ఏమంటే కనుక మనకున్న టాపిక్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఏముంటుంది, పార్షల్ ఫ్రాక్షన్ ఉంటుంది, తర్వాత మ్యాట్రిక్స్ ఉంటుంది, మ్యాట్రిక్స్ తర్వాత మనకి ట్రిగ్నామెట్రీ, తర్వాత లిమిట్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, తర్వాత మనకి ఏమొస్తాయి కోఆర్డినేట్ జామెట్రీ, తర్వాత డిఫరెన్సియేషన్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్, దాంట్లోనే మ్యాక్సిమం మినిమం. ఇవి మనకున్న టాపిక్స్ కదా. సో మీరు చదువుకునేటప్పుడే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మనకు వచ్చేది మ్యాట్రిక్స్ నుంచి కాబట్టి సో ఫస్ట్ నేను ఏమంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మీరు ఏమేమి చదువుకోవాలి, మ్యాట్రిక్స్ చదువుకోండి, ఖచ్చితంగా మ్యాట్రిక్స్ చదువుకోండి. తర్వాత ట్రిగ్నామెట్రీలో తీసుకుంటే కనుక అవి ఏవి చదువుకోవాలి కూడా నేను చెప్తాను. ట్రిగ్నామెట్రీలో మీకున్న టాపిక్స్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే 4th టాపిక్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని తర్వాత వచ్చే టాపిక్స్ ఏవి కూడా మీరు చదవద్దండి. అంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ 1, 2, 3, 4 యూనిట్స్ మాత్రమే చదవండి, రిమైనింగ్ యూనిట్స్ చదవద్దండి. దాన్ని ఆప్షన్లో వదిలేద్దాం, నో ప్రాబ్లం. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీలో మనం తీసుకుంటే స్ట్రైట్ లైన్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, తర్వాత ఎలిప్స్ కానీ, పారాబోలా కానీ, హైపర్బోలా కానీ, ఈ టాపిక్స్ చాలా అంటే చాలా డెడ్ ఈజీ టాపిక్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సిందేమి ఒకటి మ్యాట్రిక్స్ పైన ఎస్ఏ టైప్ క్వశ్చన్ రాయగలగల, ట్రిగ్నామెట్రీ పైన రాయగలగల, కోఆర్డినేట్ జామెట్రీలో 1 or 2 క్వశ్చన్స్ కూడా రాయగలగల. తర్వాత డిఫరెన్సియేషన్ అనే టాపిక్ చాలా ఈజీ. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్లో మ్యాక్సిమం మినిమం అనే ప్రాబ్లమ్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ కాబట్టి ఇక్కడే మనకు 4 క్వశ్చన్స్ 1, 2, 3, 4 or 5 క్వశ్చన్స్ వరకు ఇక్కడే కవర్ అవుతాయి. ఇంక రిమైనింగ్ టాపిక్స్ మీరు చదవాల్సిన పని లేదు. దీంట్లో కూడా స్పెసిఫిక్ ఏ క్వశ్చన్ చదవాలా అని కూడా మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, మనం మ్యాట్రిక్స్ సంబంధించి చూసుకుంటే కనుక మనకి ప్రూవ్ చేయమంటాడు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో. మనకి టోటల్గా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే కనుక మనకు మొత్తం క్వశ్చన్స్ మ్యాట్రిక్స్లో తీసుకుంటే కనుక 3 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్ మనం ఎస్ఏ టైప్ అనుకుంటే 3 మార్క్స్ క్వశ్చన్లో ఏమడుతాడు, చిన్న బేసిక్స్ అడుగుతాడు. సో బేసిక్స్ అంటే ఎలా ఉంటాయంటే మనకు 2 by 2 మ్యాట్రిక్స్ చేయడము, ప్లస్ చేయమంటాము, ఇంటూ చేయమంటాము, లేకపోతే ఏ ట్రాన్స్పోర్ట్ చేయమంటాము, ఇలా చిన్న క్వశ్చన్స్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పినాను కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ దీంట్లో చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలనిపిస్తే కనుక మీరు కామెంట్లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మందికి నీడ్ ఉంది దాని గురించి అంటే కనుక నేను ఏదైనా ఒక ప్రీవియస్ పేపర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023 కానీ 22 కానీ ప్రీవియస్ ఇయర్స్లో పేపర్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. మీకు నీడ్ ఉందంటే కనుక మీకు ఉందో లేదో నాకైతే తెలుస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ ఏం చేయాలా, కామెంట్లో అయినా షేర్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుతుంది, లేదంటే మెసేజ్ అయినా చేయండి ఇన్స్టిట్యూట్ నెంబర్కి, ఓకేనా. దాన్ని బట్టి మనం ఎక్కువ మందికి రిక్వైర్మెంట్ ఉందంటే కనుక కంపల్సరీగా అయితే వీడియో ప్రిపేర్ చేద్దాం. సరే, సో మనకు ఆల్జిబ్రా అంటే మ్యాట్రిక్స్లో మనం తీసుకుంటే కనుక ఈ ప్రూవ్ చేయమనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్వర్స్ అడగచ్చు, లేదంటే కనుక 3 by 3 మ్యాట్రిక్లో మనకు డెట్ అడగచ్చు, లేదంటే కామర్స్ రూల్ ఒకటి ఉంది మనకు. తర్వాత కామర్స్ రూల్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి గార్జియన్ రూల్ అంటే ర్యాంక్ అనుకోవడం కానీ, కామర్స్ రూల్ కానీ, లేదంటే X, Y, Z వాల్యూస్ కనుక్కోవడం కానీ, ఇవి మనకున్న క్వశ్చన్స్. అవి మిస్ అయినాయి అనుకోండి మనకు ఖచ్చితంగా ఏమడుగుతా అంటే =0 అని ప్రూవ్ చేయమని అంటాడు. అంటే =0 అని కానీ, లేదంటే A - B ఇంటూ B - C ఇంటూ C అంటే ఇవి ప్రూవ్ చేయమనే క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్. చూడండి, నేను ప్రతి క్వశ్చన్ని కూడా ఇక్కడ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింటుంది కాబట్టి మీరు కంపల్సరీగా చదువుకోండి అన్ని టాపిక్స్ కూడా. అడ్జాయింట్ కనుక్కోమంటాము, తర్వాత ఇన్వర్స్ కనుక్కోమంటాము. ఇన్వర్స్ అంటే తెలుసు కదా, A ఇన్వర్స్ = 1 by det A ఇంటూ కోఫాక్టర్స్ అంటే ఏంది అని కూడా అడుగుతాడు మనకు. ఒకసారి 3 మార్క్స్ కానీ లేదా 5 మార్క్స్ కానీ క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇన్వర్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్ఏ టైప్లో. అంటే అన్ని చదువుకోండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది మీకు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే రాసుకోవచ్చు కావాలంటే క్వశ్చన్స్. తర్వాత ఏంటంటే మనకు పార్షల్ ఫ్రాక్షన్ తీసుకుంటే మనకి ఇక్కడ జస్ట్ 3 మార్క్సే ఉన్నాయి. 3 మార్క్స్ కాబట్టి ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్. దీనిపైన కూడా నేను నంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి చూస్తే కనుక ఒక 2-3 వీడియోస్ చూసాను అనుకోండి, ఇక్కడ నుంచి 3 మార్క్స్ మీకు కన్ఫర్మ్ వచ్చేస్తుంది, అంటే డౌటే లేదు. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను ఫ్రేమ్ చేయడం జరిగింది దీంట్లో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడం అంతే. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఈ ఒక్క క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేస్తే పాస్ అవుతానా? పాస్ 100కి 200% పాస్ అయిపోతావు, దాంట్లో డౌటే లేదు. ఎందుకు, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 2023 సంబంధించి కానీ 22 కానీ 21 కానీ సో ప్రీవియస్గా మీకు ఏ క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే మన టేబుల్ మన PDF ఫార్మాట్లో మన దగ్గర లేని క్వశ్చన్
ఏదైనా రిపీట్ అయింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి మనం దీంట్లో ఫ్రేమ్ చేసేస్తాం. ఎందుకు? ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. అలాంటి మోడల్‌లో ఇంకా ఇచ్చే ఛాన్సెస్ ఏవేవి ఉన్నాయో అవి కూడా ఫ్రేమ్ చేస్తాం. కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి మీకు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీన్ని షేర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ అంటే గనుక మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే గనుక మన యాప్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ యాప్‌ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్‌లో పోతే గనుక మ్యాథ్స్ 1 ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 కొడితే గనుక జస్ట్ మీకు ₹299 ఉంది. జస్ట్ ఇది ₹20కే అవైలబుల్‌లో ఉంటుంది. ఎందుకు పీడిఎఫ్ తీసుకోవాలా సార్ అంటే గనక పీడిఎఫ్ తీసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వెషన్ కంప్లీట్ అయిపోతే దీన్ని టిక్ మార్క్ ఏస్తారు. ఇది కంప్లీట్ అయితే టిక్ మార్క్ ఏస్తారు. అంటే మీకు ఇవి 2 టాపిక్స్ వచ్చు. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఇంకా నాకు రావని మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది మీకు గైడెన్స్ లాగా పనికొస్తుంది కాబట్టి సో మీరు ఈజీగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. మీకున్న టైంలో మీరు మాక్సిమం వరకు స్కోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ నామినల్ ప్రైస్తోనే మనం పెట్టినాం ₹20కి. తర్వాత ఇంకొక పాయింట్ మీకు ఇక్కడ షేర్ చేయాలి. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. సో ఈ ₹20 ఏదైతే ఉందో అంటే ఈ పీడిఎఫ్ ఒకటే కాదు మనకు దీంతో సంబంధించి దీంతో పాటుగా అంటే ఈ పీడిఎఫ్ ఒకటే కాకుండా దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదంటే ఇంకా ఇంపార్టెంట్ అనిపించే క్వశ్చన్స్ కానీ లేదు ఇంకా ప్రాబిలిటీ ఉంది అంటే ఇట్లాంటి మోడల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని మాకు అనిపించినా కూడా అలాంటి క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతానే ఉంటాయి. ఎన్ని రూపాయలతో? జస్ట్ ₹20తో మీకు అన్ని క్వశ్చన్ పేపర్లు యాడ్ అవుతానే ఉంటాయి. ఏమైనా పాసిబిలిటీ ఉంది అనిపిస్తే మేము యాడ్ చేస్తూనే ఉంటాం. లిమిటెడ్గా ఉండవు క్వశ్చన్ పేపర్ అనేవి. సో కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ కాబట్టి మీరు మిస్ కాకుండా తీసుకోండి. ఈ ఆఫర్ ఏదైతే ₹20 ఉందో ఇది చాలా రోజుల నుంచి పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఆఫర్ని మనం రేపటితో ఎండ్ చేస్తున్నాం. సో రేపటితో ఇది ఎండ్ అయిపోతుంది. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ 26 కదా. సో 27th థర్డ్ అంటే మార్చి 27కి అయితే ₹20 ఆఫర్ అయితే ఎండ్ అయిపోతుంది. తర్వాత వేరే ప్రైస్ రావచ్చు లేదంటే యాక్చువల్ ప్రైస్ ఏదైతే ఉందో ₹299 అదే ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి మీరు కావాలనుకుంటే తీసుకోండి. లేదనుకుంటే మీరు కావాలంటే ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసుకొని కావాలంటే మీరు రాసుకోవచ్చు క్వశ్చన్స్, నో ప్రాబ్లం. ఓకేనా? కానీ పీడిఎఫ్ ఉంటే బెటర్ అనేది నా ఆలోచన. చూడండి ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ నేను అన్నీ రాయడం జరిగింది ఇక్కడ. ఎందుకు ఇట్లా రాయడం జరిగింది అంటే ఇవన్నీ కూడా వచ్చిన క్వశ్చన్సే. టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ యాజ్ ఈజ్ ఇక్కడ రాసుకొని పోలేదు మనం. ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తున్నా కదా 23లో వచ్చింది క్వశ్చన్, 22, 21, 20 ఇలా ఏదైతే వచ్చినాయో సో మనం గత 15 ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేస్తున్నాం కాబట్టి ఈ 15 ఇయర్స్ లో ఏవేవైతే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయో లేదంటే 1 or 2 టైమ్స్ అయినా రిపీట్ అయినా అని అట్లా ఇంపార్టెంట్ ప్రతి క్వశ్చన్ కూడా దీంట్లో ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఛాన్సే లేదు దీన్ని దాటి బయటికి పోతాడు. మీరు ఇవన్నీ 100% ఇవన్నీ చదివిన తర్వాత కూడా మీరు ఫెయిల్ అవుతారనేది ఇంకా అది ఒక అజంప్షన్ అంతే. ఇప్పుడు ఇవన్నీ మీరు చదివిన తర్వాత పాస్ కావడం కాదు, మీరు 75+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 75+ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు M1లో. అర్థమైందా? కాబట్టి ఇంకా తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఇంకోటి అడుగుతారు, సార్ ఈ క్వశ్చన్లతో పాటు ఆన్సర్లు ఏంటి అని చెప్పి. మనం ఆల్రెడీ మన యాప్లో మీకు యాప్ చూస్తే కనుక యాప్లో పీడిఎఫ్ క్వశ్చన్స్ పెట్టినా. ఎందుకు? మీరు పీడిఎఫ్ క్వశ్చన్స్ తీసుకొని మీరు టెక్స్ట్ బుక్లో కానీ లేదంటే మీరు ఏదైనా నోట్స్ ఫాలో అవుతా అంటే నోట్స్లో చదువుకుంటారని చెప్పి జస్ట్ నామినల్ ప్రైస్ కంటే ₹20 కొని పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు క్లాసెస్ కావాలా మనం అంటే బేర్ తీసుకోగలరు అనే వాళ్ళకి ₹1200తో కంప్లీట్గా క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లేదు ఇది కూడా బర్డెన్ అవుతుంది, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి డిప్లొమాలో ₹900కి ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్కి ఓన్లీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సంబంధించి చూసినా కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్లీట్ సిలబస్ ఉంది, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 3 ఉన్నాయి కదా యాప్లో మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తీసుకోండి. లేదన్నా మాకు 3 కంఫర్ట్ లేవు సార్ అనిపిస్తే యూట్యూబ్లో నుంచి ఫాలో కండి. యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి కదా, దీన్ని షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? హ్యాపీగా ఇవన్నీ చూడండి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. cos స్క్వేర్ 15 - cos స్క్వేర్ 75 ప్రూవ్ చేయమంటాడు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి నేను ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన ఈ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది కదా, ఈ 11కి 45 యాడ్ చేయండి. 11 + 45 ఎంత? 56. సో ఆన్సర్ 56 ఉంటుంది ఆటోమేటిక్గా. సింపుల్ అంటే సింపుల్ క్వశ్చన్. మరి 34 ఉంది కదా సార్ అంటే కనుక ఇప్పుడు tan లో 56 వస్తుంది. మీకు కాట్లో కావాలంటే జస్ట్ మైనస్ చేయాలి. అంటే 11 - 45 ఎంత? 34. షార్ట్ కట్స్ చెప్పడం జరిగింది. రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర, షార్ట్ కట్స్ మోడల్స్ ఉన్నాయి. ఎందుకు? మీకు అసలు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. అంత ఈజీ అంటే అంత ఈజీ. మరి మ్యాథ్స్ 1 ఒకటే కాదు, మ్యాథ్స్ 1తో పాటు మీకు కావాల్సిన ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తర్వాత డ్రాయింగ్ కానీ, ఎందుకంటే ఇవి కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ 4 సబ్జెక్ట్స్ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్లీట్ టాపిక్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దండి. ఉన్నది టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఏది పాసిబుల్ ఉంటే అది తీసుకుని ట్రై చేయండి. ఓకేనా? సరే మన మ్యాథ్స్లోకి అయితే వద్దాం. మనం ఎక్కడో డైవర్ట్ అయిపోతున్నాం కంప్లీట్గా. చూడండి క్వశ్చన్స్ అయితే ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్ అయితే చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన మోడల్. తర్వాత sin 3/5 అంటే ట్రయాంగిల్ వేసుకొని చేసే ప్రాబ్లమ్స్. సైన్ అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జసెంట్ సంబంధించిన ఫార్ములా ఏముంది?
అడ్జసెంట్ కనుక్కోవాలంటే అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ 5 స్క్వేర్ ఎంత 25, 3 స్క్వేర్ ఎంత 9, అంటే రూట్ 16, అంటే ఆన్సర్ ఎంత 4. సో ఈ వాల్యూ 4 వచ్చిన తర్వాత మీకు ఏం కనుక్కోమంటే అది కనుక్కోవచ్చు కదా, సింపుల్ కదా ప్రాబ్లమ్స్ అన్ని, అర్థమైనా? సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా దాంట్లో కూడా ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి నేను టిక్ చేసుకుంటూ పోతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసినా కదా, ఈ క్వశ్చన్స్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్. ఒక పని చేస్తానండి, మీకు స్టార్ మార్క్ వేస్తాను, మీరు కావాలంటే అదొక్కటే నోట్ చేసుకున్న సరిపోతుంది. అవి ఇంకా గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి దాన్ని మిస్ చేసుకోదాన్ని. మరి ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ అంటే ఈ క్వశ్చన్ ఒకటే కాదు, ఈ టైప్లో క్వశ్చన్లు కూడా మరి అదొక క్వశ్చన్ నేర్చుకుని పోయారు. ఇదంతా కలిపి ఒక మోడల్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని నేను స్టార్ మార్క్ వేస్తాను, మీకు కన్ఫ్యూజ్ లేకోకుండా. ఓకేనా? సరే, ఈ టాపిక్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఫార్ములాస్ బేస్ పైన క్వశ్చన్స్ వస్తాయని దాని మీనింగ్. మరి సార్ ఫార్ములాస్కి వేసినారు సార్ మీరు అన్నారు, ఫార్ములా బేస్ పైన క్వశ్చన్ వస్తుందని. ఓకేనా? సరే, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో ఒక్క క్వశ్చన్ బాగా అర్థం చేసుకుని చదవండి. ఒకటే క్వశ్చన్ చాలు మీకు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో 5కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఒక క్వశ్చన్ అర్థం చేసుకున్నా చాలు మీరు. అర్థమైంది కదా? సరే, చెప్పాలా ఈ క్వశ్చన్ ఎలా చేయాలో? సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమి ఇచ్చినాడు ఇక్కడ, సైన్ ఇన్వర్స్ 4/5 అని ఇచ్చినాడు. సో మనం దీని మీనింగ్ ఏమి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ, ఇప్పుడు సైన్ ఇన్వర్స్ 4/5 ఏ కాబట్టి, అంటే సైన్ ఏ ఎంత 4/5, అంటే ఐ మీన్ సైన్ బి, దీన్ని బి అనుకుంటే సైన్ బి ఎంత, సైన్ బి వాల్యూ 5/13. మనకి కాస్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు, అంటే దాని మీనింగ్ ఏమి, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 16/65 అని ప్రూవ్ చేయడం. మీకు కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా వచ్చు కదా, ఆ ఫార్ములాని ఎక్స్పాండ్ చేయండి, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. గన్ షాట్ క్వశ్చన్ ఇది 5 మార్క్స్కి. ఓకేనా? కాబట్టి మనకి మ్యాట్రిక్స్ నుంచి ట్రిగ్నామెట్రీ నుంచి అది గన్ షాట్ క్వశ్చన్. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ తీసుకుంటే కనుక మీకు ఈ మోడల్లో ఏదో ఒక్క క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసినా కూడా చాలు, మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు 100 క్వశ్చన్ చేయాల్సిన పర్లేదు. ఒక క్వశ్చన్ అర్థం చేసుకుని చేయండి, 100 సార్లు చేయండి. 100 సార్లు అంటే మరి టూ మచ్ అయిపోతుంది కదా, ఒక 10 టైమ్స్ చేయండి అంతే చాలు. ఒక 10 సార్లు దీన్ని డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీరు చూసిన వెంటనే ఆన్సర్ చెప్తారు, ఎక్కువ టైం కూడా మీకు పట్టదు. అంత ఈజీ టాపిక్ ట్రిగ్నామెట్రీ. ఎక్కడి వరకు చేయాలా మీరు, జస్ట్ ఈ టాపిక్ వరకు మాత్రమే ఇక్కడికి మీరు ఎండ్ చేయాలా. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ దగ్గర ఎండ్ చేయండి. పొరపాటును కూడా ట్రిగ్నామెట్రిక్ ట్రయాంగిల్స్ దగ్గర రాదండి, ఇది ఆప్షన్లో వదిలేసేయండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు, సొల్యూషన్స్ కూడా ఆప్షన్స్లోనే వదిలేసేయండి. మీకు నాకు 70+ మార్క్స్ వస్తాయి సార్, నేను ఇంకా ఆ రిమైనింగ్ అంటే ఇంటర్నల్తో కలిపి నేను చెప్తాను, అది అవుట్ ఆఫ్ 100కి నాకు 70+ వస్తాయి, కానీ నేను ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకున్నాను అన్నప్పుడు మాత్రమే దీన్ని ఇక్కడ ఎంటర్ కాండి. ఒకటి, ఇది ఎంటర్ కాకపోయినా ఇవి నేర్చుకోకపోయినా కూడా మీరు తెచ్చుకోగలిగితే 80 అవుట్ ఆఫ్ 80 వస్తాయి. ఇంటర్నల్లో మీరు 20 అవుట్ ఆఫ్ 20 తెచ్చుకోగలిగితే 100కి 100 మార్క్స్ వస్తాయి మ్యాథ్స్లో. ఈ టాపిక్ వదిలేసినా కూడా మీరు కావాలంటే చెక్ చేయండి ఒక ప్రీవియస్ పేపర్లో. ఓకేనా? కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చాలా ఈజీ కదా, దీంట్లో ఏమి ఎక్కువ మోడల్స్ లేవు. జస్ట్ మనకి ఏమడుగుతాడు, యాటిట్యూడ్ ఇన్వర్స్ అడుగుతాడు, తర్వాత యాంప్లిట్యూడ్ అడుగుతాడు, తర్వాత మోడలస్ అడుగుతాడు. కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్, తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడుగుతాడు అంతే. ఇంక దీంట్లో ఏమి రావు, ఏవైతే అండర్లైన్ చేసినానో ఈ టాపిక్స్ అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఓకేనా? గన్ షాట్ క్వశ్చన్స్ అవే, ఇంక రిమైనింగ్ ఏం చదవాల్సిన పని లేదు. తర్వాత మీరు కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుంటే, కోఆర్డినేట్ జామెట్రీలో ఏమేమి ఉన్నాయి మనకు టాపిక్స్, స్ట్రైట్ లైన్ ఒకటి ఉంది, సర్కిల్ ఉంది, ఎలిప్స్ ఉంది, పారాబోలా ఉంది, హైపర్బోలా ఉంది. అంతేనా? సో స్ట్రైట్ లైన్ అనే టాపిక్లో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో గన్ షాట్ ఉన్న క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక, సరే ఇక్కడ కూడా ఒకసారి చెప్తాంలేండి. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక పాయింట్ ఇస్తాడు, ఒక లైన్ ఇచ్చి మీకు సాల్వ్ చేయమంటాడు, అది ఇంపార్టెంట్. లేదా 2 పాయింట్లు ఇస్తాడు, ఒక పాయింట్ ఇవ్వడము, సాల్వ్ చేయడం, 2 పాయింట్లు ఇవ్వడం, సాల్వ్ చేయమంటాం, 3 పాయింట్స్ ఇవ్వడం అంటే థర్డ్ మోడల్. లేదంటే ఇంకా ఒక పాయింట్ ఒక లైన్ ఇచ్చేసి మీకు ఈక్వేషన్ని డ్రా చేయమంటాడు. అంటే ఈక్వేషన్ అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ లైన్. ఒక పాయింట్ ఒక లైన్ ద్వారా పోయి ఒక ఈక్వేషన్ని ప్రూవ్ చేయమంట, అంటే మీరు క్రియేట్ చేయాలి, ఈక్వేషన్ని తయారు చేయాలి. ఐ మీన్ ఆ ఫార్ములా ఉంటుంది, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం అంతే, అంతకంటే వేరేది ఏం లేదు. అర్థమైందా? తర్వాత యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ ఇచ్చింటాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్లో ఇదొక లైన్ ఇదొక లైన్, వీళ్ళ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అనేది ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది కూడా మిస్ చేయకుండా అయితే నేర్చుకోండి. ఇంకా సర్కిల్స్ వచ్చిన తర్వాత సెంటర్ రేడియస్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక పాయింట్ పాస్ అవుతూ పోయే సర్కిల్ని డ్రా చేయమంటాడు, లేదా 2 పాయింట్లు పాస్ అవుతూ పోయే సర్కిల్ని డ్రా చేయమంటాడు, అంటే ఈ క్వశ్చన్. ఓకేనా? సో ఆ క్వశ్చన్, ఆ మోడల్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ అంటే ఇంకా 2 పాయింట్స్, సింగిల్ పాయింట్ క్వశ్చన్ అడగచ్చు, 2 పాయింట్ క్వశ్చన్ అడగచ్చు, లేదా జనరల్ ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ అడగచ్చు. ఇది మనకు వచ్చే స్ట్రైట్ లైన్ నుంచి సర్కిల్ నుంచి వచ్చే క్వశ్చన్.
ఇంక తర్వాత పారాబోలా అంటారా? పారాబోలాలో మనం ఒక ఫార్ములా నేర్చుకుంటే అన్నిటికి సంబంధించి అంటే ఎలిప్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పారాబోలా తీసుకున్నామనుకోండి. పారాబోలాలో మనకేమేముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ వర్టెక్స్ కావచ్చు, డైరెక్ట్రిక్స్ కావచ్చు, ఫోసీ కావచ్చు, లాటరల్ రెక్టమ్ కావచ్చు. జస్ట్ 4 టర్మ్స్. ఆ 4 టర్మ్స్ క్లియర్‌గా నేర్చుకోగలిగితే చాలు. ఒకటి ఈ మోడల్ నేర్చుకోండి. ఒకటి ఈ మోడల్ నేర్చుకోండి. అవి 2 నేర్చుకోండి ఫస్ట్. అవి 2 నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఈ ఫిఫ్త్ క్వెషన్‌ని నేర్చుకోవాలి. ఇది డిఫరెంట్ మోడల్. ఒక పాయింట్, ఒక లైన్ ఇచ్చేస్తాడు. పారాబోలాని మనకి ఈక్వేషన్‌ని కనుక్కోమంటాడు. ఇది థర్డ్ మోడల్. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. ఇంక సరే అవే క్వెషన్సే రిపీట్ అయితాంటాయి. సేమ్ ఎలిప్స్‌లో కూడా అంతే. ఎలిప్స్ ఒకటి, హైపర్బోలా ఒకటి. 2 సేమ్ కాన్సెప్ట్. x² + y² + b² = 1. ప్లస్ రాస్తే ఎలిప్స్, మైనస్ రాస్తే హైపర్బోలా కాబట్టి మీరు ఎలిప్స్ గాని, హైపర్బోలా గాని ఏదైనా ఒక క్వెషన్ నేర్చుకుంటే చాలు. రిమైనింగ్ అన్ని క్వెషన్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? కావాలనుకుంటే మీకు ఇంపార్టెంట్ ఇదొక మోడల్ చాలా ఇంపార్టెంట్ మీకు. దాంతో పాటు ఇది కూడా నేర్చుకోండి. ఈ మోడల్ కూడా నేర్చుకోండి. తర్వాత ఇంకొకటి ఉంది ఇంపార్టెంట్ క్వెషన్. సరే చాలండి. ఇంతకంటే ఎక్కువ వద్దు మీరు మరి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మీరు నేర్చుకోగలంటే ఇంకా ఒక పాయింట్ ఎసెంట్రిసిటీ ఇచ్చే క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ చెప్పాలంటే. టైం ఉందంటే ఇవి 2 కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్‌లో. ఓకేనా? సరే ఇప్పుడు ఏవైతే ఎలిప్స్‌లో చెప్పినానో సేమ్ కాన్సెప్ట్ మొత్తం హైపర్బోలాలో. అంతే మరి హైపర్బోలాకి అవసరం లేదు. సరే నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదండి ఇంక మీరు. ఇంక లిమిట్స్ అంటారా? లిమిట్స్ జస్ట్ 3 మార్క్స్ క్వెషనే కాబట్టి మీరు కొంచెం పైన నేర్చుకున్నా కూడా మీరు ఆన్సర్ రాసేస్తారు. కొంచెం చదువుకున్నా చాలు దానికి సంబంధించి. మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్‌లో ఈ క్వెషన్, ఆ క్వెషన్ అని కాదు. నేను దీనికి సంబంధించి డిఫరెన్షియేషన్ సంబంధించి సింపుల్‌గా చెప్తా చూడండి. మీరు క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలనేది. డిఫరెన్షియేషన్‌లో మీకు డైరెక్ట్ క్వెషన్ ఇచ్చినాడా లేదా? డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన ఇచ్చినాడా లేదా? ఫస్ట్ చూడండి. లేదు ఇయలేదంటే యూనిటరీ ఫార్ములా బేస్ పైన ఇచ్చింటాడు. అది ఇయలేదు అంటే నెక్స్ట్ ఎక్కడ పోయింటాడు? సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో ఇచ్చింటాడు. అది ఇయలేదంటే యూ ఇంటూ వి మోడల్ ఇచ్చింటాడు. లేదంటే కనుక యూ బై వి మోడల్ ఇచ్చింటాడు. అంతే. మనకున్న జస్ట్ 5 క్వెషన్స్. ఈ 5 క్వెషన్స్ నేర్చుకుంటే మీరు డిఫరెన్షియేషన్‌లో అన్ని క్వెషన్స్ చేయొచ్చు. అన్ని అంటే అన్ని చేయొచ్చు. దాంట్లో డౌటే లేదు. అర్థమైందా? జస్ట్ ఈ 5 క్వెషన్స్. ఈ 5 క్వెషన్స్ కూడా ఆల్రెడీ మన ప్లే లిస్ట్‌లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చెప్పడం లేదు. ఈ మోడల్‌లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వెషన్ చేసినా కూడా మీరు ఎగ్జామ్‌లో ఎటువంటి క్వెషన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. ఓకేనా? సరే. మరి మీరు స్పెసిఫిక్‌గా ఆ క్వెషన్, ఈ క్వెషన్ నేర్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఆ 5 మోడల్స్ చాలు. మోర్ దాన్ ఎనఫ్. సరే. దాని తర్వాత మనం ఇంపార్టెంట్ ఏదంటే మాక్సిమం, మినిమం. ఎందుకంటే ఈ క్వెషన్ వస్తుంది మనకి ఎగ్జామ్‌లో. సో, కాబట్టి ఈ క్వెషన్ కూడా ఒకసారి అయితే గనుక ప్రాక్టీస్ చేయండి. ఒక్కో క్వెషన్ ప్రాక్టీస్ చేయండి. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందంటే గనుక ఈ మాక్సిమం, మినిమం క్వెషన్‌లో మీకు జనరల్‌గా ఇస్తాడు క్వెషన్. అంటే ప్రతిసారి కూడా ఒకటే క్వెషన్ కాదు, ఒకటే మోడల్‌లో క్వెషన్ రాదు. సో, కాబట్టి కొంచెం టఫ్ ఉండొచ్చు. నేను ఒక పని చేస్తాను మీకు. ఏదైతే మనకి లాస్ట్ క్వెషన్ ఉంటుందో అంటే మాక్సిమం, మినిమం క్వెషన్ ఒకటి, తర్వాత ఎర్రర్స్ అనే టాపిక్ పైన క్వెషన్ వస్తుంది. అంటే ఏ బిట్‌లో ఇది ఉంటుంది, బి బిట్‌లో ఇది ఉంటుంది. నేను ఒక పని చేస్తాను. ఫర్దర్‌గా ఒకసారి అయితే వీడియో ప్రిపేర్ చేస్తాను మీకోసము. మాక్సిమం, మినిమం ప్రాబ్లమ్ ఎలా చేయాలని నేను చెప్తా. ఈ ఎర్రర్స్ అనే టాపిక్ మీరు ఎన్ని క్వెషన్స్ నేర్చుకున్నా కూడా ఎగ్జామ్‌లో కొత్తది అడుగుతాడు. అంటే మీరు గన్ షాట్‌గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం ఈ టాపిక్‌ని పక్కన పెడితే మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే గనుక డిప్లొమాకి సంబంధించి గాని, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి గాని ఒక 2 నిమిషాలు చెప్పి మన టాపిక్‌లోకి పోదాం. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇంటర్మీడియేట్‌లో క్వెషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్ ఉన్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్ 10th క్లాస్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఎక్స్ అనే పర్సన్ వచ్చి డిప్లొమా జాయిన్ అన్నాడు. వై అనే పర్సన్ వచ్చి ఇంటర్మీడియేట్ జాయిన్ అన్నాడు. క్లియర్ కదా? ఇంటర్మీడియేట్ జాయిన్ అయిన వై అనే పర్సన్ ఈ పర్సన్‌కి ఏం చేస్తారంటే కాలేజ్‌లో జాయిన్ అయిన వెంటనే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒక 100, 200, 300 ఇచ్చేస్తారు పీడీఎఫ్‌లో. ఈ పర్సన్ ఏం చేస్తాడు? వై అనే పర్సన్ ఈ 200 క్వెషన్స్‌ని బై హార్ట్ చేస్తాడు. పోయి ఎగ్జామ్‌లో రాస్తాడు. ఖచ్చితంగా పాస్ అయిపోతాడు. మాక్సిమం వరకు పాస్ అయిపోతాడు. మాక్సిమం వరకు మంచి స్కోర్ కూడా తెచ్చుకుంటాడు. ఇంకా వీలైతే ఔట్ ఆఫ్‌లు కూడా తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే ఈ డిప్లొమాకి సంబంధించిన స్టూడెంట్ ఉంటాడో, ఈ డిప్లొమా స్టూడెంట్‌కి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ దొరకవు. స్పెసిఫిక్‌గా మెటీరియల్ దొరకదు. దానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ చెప్పే స్టాఫ్ దొరకరు. గైడెన్స్ దొరకదు. ట్యూషన్స్ దొరకవు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఈ క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇంటర్మీడియేట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రిపీటెడ్ క్వెషన్స్ వస్తాయి. ఓన్లీ రిపీటెడ్ క్వెషన్స్ వస్తాయి. డిప్లొమాకి సంబంధించి ఎలా వస్తుంది క్వెషన్ అంటే ఇంకా రిపీటెడ్ క్వెషన్ రావు. బేసిక్ కాన్సెప్ట్ పైన వస్తుంది. తర్వాత డైరెక్ట్ క్వెషన్ పైన వస్తుంది. డైరెక్ట్ క్వెషన్ పైన వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పైన వస్తుంది. అంటే మీరు క్వెషన్ పేపర్‌ని చూసుకుంటే గనుక లేదు మీరు ఒక పని చేయండి. మీతో కరికులం ఉంటుంది కదా! సిలబస్ కాపీ ఉంటుంది కదా! లేకపోయినా ఒక డిప్లొమా సంబంధించి C23 సిలబస్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ఒకసారి చూడండి. మీకు ఒక క్వెషన్ పేపర్ మోడల్ క్వెషన్ పేపర్ ఇస్తాడు కదా! మోడల్ క్వెషన్ పేపర్ దాని కింద చూడండి క్వెషన్స్. మీకు 30% బేసిక్స్ అని చెప్పి పర్సెంటేజ్ పెట్టింటాడు. 50% వచ్చి లేకపోతే 40% ఇది రిమైనింగ్ 30% వచ్చి ఇలా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వెషన్ ఇట్లా ఫ్రేమ్ అయితాయి మన క్వెషన్స్. అంటే మీరు పాస్ కావాలనుకుంటే ఏవో గన్ షాట్ క్వెషన్‌లు కొన్ని చదువుకోకపోయినా పాస్ అయిపోతారు. ఒక రకంగా మార్కులు తెచ్చుకోవాలంటే కొంచెం చదివినా అర్థమవుతుంది.
మనం స్కోర్ తెచ్చుకోవాలంటే డిప్లొమాలో స్కోర్ కావాలంటే వాడు బాగా స్కిల్ అప్లై చేయాలా, అర్థం చేసుకొని చదవాలా. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా చదవాలా స్కోర్ రావాలంటే. అర్థమవుతుందా? సో మీరు ఎక్కడున్నారు? జస్ట్ పాస్ కావాలనుకున్నారా? మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకున్నారా? దాని బేస్ పైన మీరు ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? సరే ఇప్పుడు నేను పాయింట్‌కి వస్తా. ఈ మాక్సిమం మినిమమ్ ప్రాబ్లమ్స్, ఎర్రర్ ప్రాబ్లమ్స్ ఇవి ఎట్లుంటాయంటే ఎవరైతే స్కోర్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. సార్ మేము జస్ట్ పాస్ అయితే చాలు, మాకు 40-50% మార్క్స్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఈ మాక్సిమం మినిమా అనే టాపిక్స్ని అటెంప్ట్ చేయదండి. ఓకేనా? మరి ఏం చదువుకోవాలా? మేము ఒక 40-50% మార్క్స్తో మేము పాస్ అయిపోతే చాలు సార్, మాకు ఈ కథ అంతా అవసరం లేదు సార్ అనే ఫీలింగ్లో ఉంటారు కదా కొంతమంది. వాళ్ళకి సంబంధించి నేనేమంటానంటే ఇక్కడ రాసినా కదా, మరి ఇంకోసారి రాయడం ఎందుకని బ్యాక్ వస్తాను. ఎక్కడ పోయినా ఏమైనా టాపిక్స్ సరేండి, ఒక పని చేద్దాం, ఇక రాదా మరి ఎత్తుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో ఫస్ట్ మీరు చదవాల్సిన చెప్తాను చూడండి, డైరెక్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, మ్యాట్రిక్స్. మరి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సార్ అని అడగద్దండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు టైం తీసుకొని మీరు చదవరు కాబట్టి నేనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రిపీటెడ్గా ఏవైతే వచ్చినాయో ఆ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో పాటు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తాను. అది షార్ట్స్ ద్వారా కావచ్చు, లేదంటే ఒక వీడియోస్ ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా మీకైతే అవి ప్రొవైడ్ చేస్తే నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మాత్రం మీరు కంపల్సరీ చదువుకోవాల్సింది ఏముంది, మ్యాట్రిక్స్లో క్వశ్చన్ కంపల్సరీగా మ్యాట్రిక్స్ చదువుకోండి, ట్రిగ్నామెట్రీ చదువుకోండి, నెక్స్ట్ ఏం చదువుకోవాలా, కోఆర్డినేట్ జామెట్రీ చదవండి. అంతే, అంతకంటే ఏం అవసరం లేదు. డిఫరెన్సియేషన్ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి, ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకటి చెప్తాను కదా, మీరు 100% పాస్ అయిపోతారు. ఒకటి, మీరు ఈ పీడిఎఫ్ని తీసుకొని, అంటే పీడిఎఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినా, లేదు మన యూట్యూబ్లో ఉన్న క్లాసెస్ అన్నీ కూడా తీసుకొని లైన్గా మీరు చదువుకుంటా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా పోయినా కూడా మీరు 100% పాస్ అయిపోతారు. ఓకేనా? మన మన ఏదైతే మన ఛానల్స్ ఉంటాయో, ఐసీ అకాడమీకి సంబంధించి రెగ్యులర్ డిప్లొమా బీటెక్ క్లాసెస్ కావచ్చు, లేదంటే ఈసెట్కి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, చూస్తే కనుక మీకు ఈ కంటెంట్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కానీ మీరు ఏం చేస్తున్నారంటే దానికి అంత వాల్యూ ఇవ్వకుండా, అంటే క్వశ్చన్ ఆన్సర్సే కదా, టెస్ట్ బుక్లో తీసుకొని చదువుకున్నా మీకు అర్థమవుతాయి కదా అనుకుంటున్నారు. మీరు చదవడం వేరే, ఒకరు క్లాస్ ఎక్స్ప్లెయిన్ అంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది స్పెసిఫిక్గా డిప్లొమాకి సంబంధించిన మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ప్లస్ డ్రాయింగ్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ సబ్జెక్ట్స్ చాలా టఫ్ సబ్జెక్ట్స్. ఐ మీన్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఉన్న సబ్జెక్ట్స్. మీరు ఫెయిల్ అవుతారని నేను చెప్పడం లేదు, మీరు ఇంకా ప్రాపర్గా చదువుకోకపోతే, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. సో మీరు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవన్నీ ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మాత్రం టైం వేస్ట్ చేసుకుంటారు. మీరు ఏదో ఒక టెక్స్ట్ బుక్ అన్నా ఫాలో కాండి, ఒక యూట్యూబ్ ఛానల్ అన్నా ఫాలో కాండి, లేదంటే ఒక మెటీరియల్ అన్నా ఫాలో కాండి, కానీ ఒకటే ఫాలో కాండి, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. అప్పుడే మీరు పాస్ కాగలరు. అంతే తప్ప కొంచెం పైన చదువుకుంటూ పోతే మాత్రం మనం పాస్ కాలేం కాబట్టి, సో నీట్గా ప్లాన్ చేసుకోండి. ఉన్న 40 డేస్లో నీట్గా షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ కావాలో కూడా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో కూడా, కావాలంటే మీరు అవి కూడా చూడండి. ఓకేనా? సరే, ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనం ఎక్కువ రోజులు అయితే ఈ వీడియో పెట్టాం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మన యూట్యూబ్లో మీకు క్లాసెస్ రెగ్యులర్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నారంటే ఒక 2-3 డేస్ తర్వాత ఈ వీడియో మీకు కనిపిదు యూట్యూబ్లో. ఎందుకు కనిపిదు అంటే కనుక మనం ఈ క్లాసెస్ని ఎక్కువ రెగ్యులర్గా కంటిన్యూగా పెట్టాం. ఇవన్నీ కూడా మనం ఏదైతే యాప్లో ఉందో, యాప్లో పెయిడ్ కోర్సెస్ తీసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ సంబంధించి కోర్స్ మనం 20 రూపీస్ అన్నాము. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కలిపి మనం 900 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. లేదు కంప్లీట్ క్లాస్ కావాలా, మన స్కోర్ కోసం ట్రై చేస్తున్నామంటే 1200 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత ఇంకా చాలా మంది ఇంకా బేర్ చేయలేము సార్, మాకు కొంచెం ఏదైనా ఆఫర్ ఇండి అది ఇది అని అడిగే వాళ్ళ కోసము ఇవన్నీ కలిపి ఒక బెస్ట్ ప్రైస్లో జస్ట్ 499 రూపీస్కి మాత్రమే బ్యాచ్ ద్వారా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాంట్లో జాయిన్ కాండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ అంటే కనుక మీకు ఇది కనిపిదు, యాప్లో మీకు కనిపిదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాచ్లో జాయిన్ కావాలా, 499 రూపీస్కే జాయిన్ కావాలనుకుంటే కనుక ఇది చెప్తున్నాను కదా, జస్ట్ రేపటి వరకు మాత్రమే. ఈరోజు డేట్ 26th, 27th థర్డ్కి ఈ ఆఫర్స్ అన్ని ఎండ్ అయిపోతాయి, నార్మల్ ప్రైస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు మిస్ చేసుకోదండి. మీకు మ్యాథ్స్ కావాలా, ఫిజిక్స్ కావాలా, కెమిస్ట్రీ, డ్రాయింగ్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా 499 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. కాబట్టి ఈరోజు రేపు ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సరే, ఏది కావాలంటే అది తీసుకోండి. మీరు యాప్కి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు కావాలనుకుంటే, అంటే యాప్ తీసుకోని వాళ్ళకి మీ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే జాయిన్ కావచ్చు. మీకు అప్డేట్స్ కావాలని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు మనం మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు అది కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ.